టౌన్ లో ఇదేనంట పెద్ద ఆసుపత్రి. డాక్టర్ గారు యో మో చిల్లలేదు కానీ డాక్టర్ గారికి పోవాలా? ఆహా వీళ్ళంతా ట్రంపులు కలవడానికి వచ్చారనుకున్నావా? వెళ్ళి టోకెన్ తీసుకొని లైన్ లో రాపో. ఏం మాడుతున్నావమ్మా నువ్వు? చంద్రబాబు నాయుడు గారు నాకు దగ్గర చుట్టం తెలుసా? అప్పుడప్పుడు నాకు ఫోన్ చేసి మాట్లాడుతుంటారు తెలుసా? వెళ్ళండి సార్, మీరే ఫస్ట్ లోపలికి వెళ్ళండి సార్. కాకపోతే నన్ను కొంచెం గుర్తు పెట్టుకోండి సార్. అట్టుండాలా? సార్ దండాలయ్యా, మీరు ఇంటికాడ అమ్మవారు పిల్లలు అంతా చల్లగా బాగుంటారయ్యా. నా గురించి అంతా తెలిసినట్టు మాట్లాడుతున్నావే, యోగక్షేమాలతో సహా అడుగుతున్నావు. సార్ మీరేం సార్ అట్ట అడుగుతారు? దొంగనా కొడుకులకు పోలీసు వాళ్ళు, రివ్యూలు రాసే క్రిటికల్ సినిమా స్టోరీలు, మాలాంటి పేషెంట్లకు మీలాంటి డాక్టర్ అయ్యాడు ప్రత్యేకంగా తెలియాలయ్యా. ఇదంతా ఆ భగవంతుని సృష్టి లీలయ్యా. సరే గాని ఏంది చెప్పు నీ రోగము? చిటికెలా తగ్గితేస్తా. సార్ నాకు పొద్దున్న నుంచి తలకాయ ఒక్కటేమే నచ్చండి సార్. అర్జెంటుగా నాకు ఇంజక్షన్ లేదు సార్. ఎవరు తలకాయ నొప్పి కూడా ఇంజక్షన్ వేస్తాడా? మంచి పవర్ఫుల్ టాబ్లెట్ రాసిచ్చా గానీ వేసుకో, దెబ్బకు తగ్గిపోతుంది. ఏంది నువ్వు ఇంజక్షన్ కావాలి అంటే మాటలు రాసా అంటావు? మాటల కోసం ఇంత దూరం ఇంత పెద్ద ఆసుపత్రి కావాలన్నా? మాటలు కావాలంటే మా ఇంటికాడ ఎల్లువానంగట్లో 2 రూపాయలు ఇచ్చే 3 ఇచ్చారు. అవి తీసుకోలేనా? నాకు సూది మంది ఇంజక్షనే కావాలా. నువ్వు వేస్తావా చెప్పు, లేకపోతే వేరే ఆసుపత్రి పోతా. ఓర్ని చెప్తే అయినట్టు లేవు గాని నీకు సూది మంది తెచ్చా, పని చెప్పు మక్కికెచ్చా. ఏంది మక్కికెచ్చావు? వద్దు. ఏ సిగ్గా అయితే సెట్టిప్పు జబ్బకెచ్చా. నువ్వు ఎక్కడ ఎంబీబీఎస్ డాక్టర్ సార్? తలకు నొప్పి రా, తలకు ఇంజక్షన్ వేయాలరా అంటే జబ్బకు మక్కికి పిర్రెకు పెచ్చా అంటావు. ఇంతకు చదివే పాస్ అయినావా ఎంబీబీఎస్, లేకపోతే దూరం చదువు ఉంటా కదా దాంతో పాస్ అయినావా? మాటలు మర్యాదగా రాని చెప్తాం కదా నీకు. తలకు నొప్పి అయితే తలకి ఎవడు ఇంజక్షన్ వేసుకోడరా? ఎవరురా నీది స్వామి? సరే నీ ప్రకారమే పోదాం. ఒకవేళ చేతికి గాని కాలు గాని దెబ్బ తగిలిందనుకో, కట్టు ఆన్న ఎందుకు కట్టారు, నడుముకి ఎందుకు కట్టరు? అది వేరు ఇది వేరు నాయన. వేరు లేదు కాండం లేదు. నీకు సీత కాకపోతే సీత అని చెప్పు. ఒక పాలి మా ఊళ్ళోకి వచ్చి ఆర్ఎంపీ అప్పిగానే చూసుకో. ఎంతైనా ఆడు గ్రేట్. ఆడ నొప్పింటే ఆడిన ఇంజక్షన్ ఇచ్చాడు, తిట్టే నొప్పి పోగొడతాడు. నీకు రాకపోతే రా అని చెప్పు సార్. ఇంకో నుంచి ఉండేవనుకో 1000 రోజుల ఇంజక్షన్ వేసి సంపుతానా కొడుక. అసలు మన భారతదేశానికి వచ్చిన సమస్య ఇది సార్. నీకు పని రాదు రాని ఎవరికి చెప్పినా సరే అస్సలు వినడే, పైన కొట్టే వస్తాడు. నీ మాదిరి పోతాం ఏమి వింటావు ఉన్నావా? మా ఊరికి పోయి మా ఊర్లో ఆర్ఎంపీ అబ్బిగాని కాడ తల్లకే ఇంజక్షన్ వేయించుకుంటా. తొక్కల ఆసుపత్రి, తొక్కల డాక్టర్ అని ఏదో తీసేది. సెల్ఫీ తీసేది రాదు, ఏమి రాదు. ఇదో తీసుకో సార్. ఏమనుకోతే ఒక చిన్న డౌట్ సార్. అడుకో. చంద్రబాబు నాయుడు ఏమవుతారు సార్? మీకు ఎలా పరిచయం సార్? చంద్రబాబు నాయుడు నాకు స్వయాన ముఖ్యమంత్రి అవుతాడు. కాయ్ ఎవరిని అబ్బా ఏదో మీ చిన్న చెప్పావు కదరా? అవునరా, అప్పుడప్పుడు చంద్రబాబు నాయుడు నాకు ఫోన్ చేసి మాట్లాడతారన్నా, అదేంట్రా? ఇది మాత్రం నిజం అక్కాయ్. మన చంద్రబాబు నాయుడు గారు నాకు అప్పుడప్పుడు ఫోన్ చేసి మీకు పెన్షన్ వస్తుందా, ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా, ఆరోగ్యం బాగుందా, రేషన్ బియ్యం వస్తుందా, నేను మీ చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నా అని డైరెక్ట్ గా ఆయన నాకు ఫోన్ చేసి మాట్లాడక. అది రికార్డ్ వాయిస్.